రాకి రాజ్ సార్కి సార్, నువ్వు 5 సంవత్సరాలు మాత్రమే మినిస్టర్, నేను చనిపోయే వరకు ఐఏఎస్. ఇప్పుడే గేమ్ చేంజర్ సినిమా నుంచి ఒక పోస్టర్ అయితే రిలీజ్ అయింది. ఆ పోస్టర్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, సంఖ్యలు విధులిచ్చుకుని పెద్ద పులి ఊరి మీద పడితే ఎలా ఉంటదో తెలుసా, దాని బాక్స్ ఆఫీస్ వేట ఏ రేంజ్ లో ఉంటదో తెలుసా. అది తెలియాలంటే జనవరి 10th వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. అసలు ఈ పోస్టర్ ఎందుకు వదిలేరయ్యా అంటే, గేమ్ చేంజర్ సినిమాకి U/A సర్టిఫికేట్ అయితే వచ్చింది. మనం ఎప్పుడో దీని గురించి అయితే మాట్లాడుకున్నాం. ఇంక ఇది పక్కన పెడితే తమిళనాడులో గేమ్ చేంజర్ సినిమాకి ఓపెనింగ్సే కాదు, ఫుల్ రన్ కూడా అదిరిపోబోతుంది. నిజంగా తమిళనాడులో గేమ్ చేంజర్ సినిమాకి ఓపెన్ గ్రౌండే. తమిళనాడులో గట్టిగా లెక్కేస్తే 1000 థియేటర్స్ కూడా ఉండవన్నమాట. గూగుల్లో అయితే కొట్టకుండా ఇంకా తక్కువ అయితే కౌంట్ అయితే చూపిస్తుంది. అయితే మన గేమ్ చేంజర్ సినిమా తమిళనాడులో 400 నుంచి 500 స్క్రీన్లు అయితే రిలీజ్ అవ్వబోతుంది. ఇంకా ఇక్కడ గేమ్ చేంజర్ సినిమాకి బాగా కలిసి వచ్చే విషయం ఏంటయ్యా అంటే, గేమ్ చేంజర్ సినిమా 10th అయితే రిలీజ్ కదా, అక్కడ చాలా చోట్ల జనవరి 10th లోకల్ హాలిడే అయితే ఉంది. 11, 12 అయితే వీకెండ్ అనమాట. 13th అంటే మండే ఒక్కరోజే అక్కడ వర్కింగ్ డే అయితే ఉంది. దాని తర్వాత 19th వరకు అయితే అక్కడ అన్ని పబ్లిక్ హాలిడేస్ వరుస పెట్టి, అందులోను గేమ్ చేంజర్ సినిమాకి పోటీగా తమిళనాడులో ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వట్లేదు. మొన్నటి వరకు అజిత్ గారి సినిమా అయితే రిలీజ్ అయితే అనుకున్నారు కానీ అది కూడా పోస్ట్ పోన్ అయితే అయిపోయింది. నిజంగా శంకర్ గారి బ్రాండ్ అయితే ఖచ్చితంగా తమిళనాడులో గేమ్ చేంజర్ సినిమాకి అయితే ఉపయోగపడబోతుంది. అలాగే మన రామ్ చరణ్ గారిది ఎప్పుడు మగధేరాకే తమిళనాడులో ఆయనకైతే ఫ్యాన్ బేస్ అయితే వచ్చింది, కానీ దాని తర్వాత ఆయన అయితే సరిగ్గా దాన్ని అయితే వాడుకోలేదు. ఇప్పుడు RRR సినిమా తర్వాత రిలీజ్ అవుతున్న సినిమా కావడంతో గేమ్ చేంజర్ సినిమా పైన కూడా తమిళనాడులో కూడా మంచి అంచనాలు అయితే ఉన్నాయి. ఇంకా తమిళనాడుకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 7th అయితే జరుగుతుంది. ఆ జనవరి 7th నిన్న ఈవెంట్ లాస్ట్ లో ఒక అన్ప్రెడిక్టబుల్ థీమ్ అని ఒక సాంగ్ అయితే, ర్యాప్ సాంగ్ అయితే ప్లే చేశారు. ఆ సాంగ్ అయితే అక్కడైతే లాంచ్ చేయబోతున్నారు. ఇంకా ఈ సినిమాలో ఇప్పుడు రిలీజ్ అయిన సాంగ్సే కాకుండా 2 బిట్ సాంగ్స్ అయితే ఉన్నాయి. మరి ఆ బిట్ సాంగ్స్ అయితే నాకు తెలిసి మాక్సిమం సినిమా రిలీజ్ కి ముందు అయితే రిలీజ్ చేయరు, మనం డైరెక్ట్ గా సినిమాలోనే చూడాలి. నిజంగా ఇదైతే తమిళనాడు బాక్స్ ఆఫీస్ ని దున్నేయడానికి గేమ్ చేంజర్ సినిమాకి అయితే చాలా అంటే చాలా మంచి ఛాన్స్ అనమాట. జస్ట్ పాజిటివ్ టాక్, వింటేజ్ శంకర్ ఈజ్ బ్యాక్ అనే టాక్ వస్తే చాలు, మామూలుగా ఉండవు అక్కడ కలెక్షన్ లో. ఇంక ఇది పక్కన పెడితే గేమ్ చేంజర్ ఏపీకి సంబంధించిన బుకింగ్స్ అయితే ఈ రోజు నుంచి ఒకటొకటిగా అయితే ఓపెన్ అవ్వబోతున్నాయి. ఏపీలో ఫస్ట్ ఓపెన్ అయిన షో ఏంటయ్యా అంటే, కదిరిలోని ఫస్ట్ షో అయితే ఓపెన్ అయింది మార్నింగ్ 11 గంటలకే. దాని తర్వాత అంటే రేపటి నుంచి అయితే వరుస పెట్టి ఫస్ట్ విజయవాడ అలా వరుస పెట్టి షోలు అయితే ఏపీ మొత్తం కూడా జనవరి 9th వరకు అయితే ఓపెన్ అవుతా ఉంటాయి. ఇంకా తెలంగాణకి సంబంధించిన బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయ్యా అంటే, మన గవర్నమెంట్ ఎప్పుడైతే జీవో ఇస్తారో అప్పటి నుంచి అయితే మన తెలంగాణ బుకింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి. మాక్సిమం ఒక 2 or 3 days లో తెలంగాణ బుకింగ్స్ కూడా ఓపెన్ అయిపోతాయి. మరి తెలంగాణలో హైకిల్ ఇస్తారా, బెనిఫిట్స్ వాళ్ళకి పర్మిషన్లు ఇస్తారా అనేది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. అయితే నిన్న గేమ్ చేంజర్ సినిమాలో ఉన్న సాంగ్స్ అన్ని రిలీజ్ అయిపోయాయి. టోటల్ 6 సాంగ్స్ అనమాట. ఇంకా 2 బిట్ సాంగ్స్ అయితే ఉన్నాయి, ఇంకా 2 ర్యాప్ సాంగ్స్ అయితే ఉన్నాయి. నిన్న ఆల్బమ్ లో ఒక ర్యాప్ సాంగ్ అయితే ఇంక్లూడ్ చేశారు కదా, ఆ సాంగ్స్ అయితే ఇంకా యూట్యూబ్ లో అయితే రిలీజ్ చేయలేదు. కాకపోతే Jio7, ఇంకా అమెజాన్ మ్యూజిక్, ఇంకా యూట్యూబ్ మ్యూజిక్, ఇలా స్పాటిఫై ఈ యాప్స్ ఉంటాయి కదా, వాటిలోకి అయితే మన గేమ్ చేంజర్ సినిమా ఫుల్ ఆల్బమ్ అయితే వచ్చేసింది. మరి యూట్యూబ్ లో కూడా వీలైనంత త్వరగా లిరికల్ వీడియోలు అయితే వదలాలని నేనైతే కోరుకుంటున్నా. అదే మరి అర్థమైందిగా, తమిళనాడులో గేమ్ చేంజర్ సినిమాకి అయితే మామూలు ఛాన్స్ కాదు, ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అనే చెప్పాలి. జస్ట్ పాజిటివ్ టాక్ ఈజ్ ఎనఫ్, బాక్స్ ఆఫీస్ పగిలిపోద్ది అంతే. సరే మరి లాస్ట్ లో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్